నమస్తే. వరంగల్ నగరంలోని 29వ డివిజన్ రామన్నపేటలో విశ్వకర్మ కార్పెంటర్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ యజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేద మంత్రాలతో ఘనంగా యజ్ఞం నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. నేడు జరిగిన ఆహ్వాన కరపత్ర ఆవిష్కరణలో అధ్యక్షులు దేవరకొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మడుపోసు జగదీశ్వరాచారి, కోశాధికారి కన్నకంటి శ్రీనివాస్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవానికి జై, విశ్వకర్మ భగవానికి జై, విశ్వకర్మ భగవానికి జై. అందరికీ నమస్కారం. నా పేరు మడుపోజు జగదీశ్వరాచారి. రామన్నపేట్ విశ్వకర్మ ఇనుము పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో నడపబడుచున్న విశ్వకర్మ కార్పెంటర్ డెవలప్మెంట్ అసోసియేషన్ పరపతి సంఘం నడిపిస్తున్నాం. ఆధ్వర్యంలో మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ విశ్వకర్మ యజ్ఞం జరుపుకుంటున్నాం. ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి సుమారుగా 3,000 నుంచి 4,000 మంది ప్రజలు పాల్గొంటారు ప్రతి సంవత్సరం. ఈ మన రామన్నపేట డివిజనే కాకుండా వేరే డివిజన్ నుంచి కూడా వాళ్ళు వస్తారు. అది కూడా శ్రీ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులకు రాచమల్ల పున్నమాచారి గారి సూచనల మేరకు వారి యొక్క ఆలోచన ప్రకారము ఈ విశ్వకర్మ యజ్ఞం జరుపుకుంటున్నాము. ఇది మేము 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తున్నాము, దిగ్విజయంగా. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రజలు కూడా చాలా రెస్పాండ్ ఇది కులమతాలకు అతీతంగా వస్తున్నారు. ఈ యజ్ఞగుండాలకు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాం. మహా అన్నదానం చేస్తాం. ఈ తీర్థప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. మరియు ఈ అందరికీ ఆశీస్సులు ఉండాలని ప్రతి విశ్వకర్మ యజ్ఞం జరుపుకున్న ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క కుటుంబ సభ్యులకు మరియు వాడల అంత శాంతి ప్రశాంతత కావాలని, అందరి వర్షాలు సక్రమంగా కురవాలని మేము ప్రతి సంవత్సరం విశ్వకర్మ భగవానుడు గాయత్రి మాతను తలుచుకుంటూ వీరబ్రహ్మంగారిని తలుచుకుంటూ యజ్ఞం చేస్తున్నాం. ఆ దిగ్విజయ యజ్ఞానికి చాలామంది పాల్గొంటారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీని విశ్వకర్మ యజ్ఞాన్ని బాగా ఘనంగా దాన్ని దిగ్విజయం చేస్తారు, వచ్చి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని వేద మంత్రాలు అయ్యగారు పురోహితులు 4 పురోహితులను పెట్టి వేద మంత్రాలతోటి ప్రతి ఒక్క ప్రజలను ఆశీర్వదించుకుంటూ వాళ్ళ గోత్రనామాలు జరిపిస్తాము. ఇక్కడ మేము ప్రతి ఒక్కరు వాళ్ళ దయార్థ ఉదయంతో కొంతమంది వాళ్ళే ఆర్థికంగా సహాయంగా మేము ఇస్తామని చెప్పని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా మేము స్వీకరిస్తున్నాం. వాళ్ళందరినీ పాల్గొనేటట్టుగా మేము చేస్తున్నాం. ఈ సభ చాలా దిగ్విజయం జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర మీ సెలవు తీసుకుంటాము. నమస్తే. మేము ఈ కార్యక్రమంలో మహాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. ఇది పూజ అనంతరం విశ్వకర్మ భగవానుడి యజ్ఞం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. అన్న ప్రసాద వితరణ చేసేది ఉంటుంది. ఆ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అందరూ ప్రతి ఒక్కరు 11 గంటలకు యజ్ఞం స్టార్ట్ అయితే సాయంత్రం 5-6 గంటల వరకు కూడా మేము అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి అన్నప్రసాద తీర్థాలు వచ్చేటట్టుగా మేము అందరం సమిష్టి కృషితోటి మేము చేస్తాం. ఈ సమావేశానికి అధ్యక్షులు శ్రీ మన దేవరకొండ కృష్ణాచారి గారు, వారి ఆధ్వర్యంలో ఈ పాంప్లెట్లు మేము విడుదల చేసినాము. ఇవాళనే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అందరికీ. ప్రతి ఒక్క డివిజన్, ప్రతి ఒక్క ఊరుకు మేము చేస్తున్నాం. ఇంటి తిరుగుకుంటా వారి ఆధ్వర్యాలనే మేము అందరం వర్క్ చేస్తాము. మేము అందరం అందరి సమిష్టితోటి ఈ యజ్ఞ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయాలని చెప్పని మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు.